దాన్ని నేను వెతకడానికి వచ్చాను ఈ రోజున. ఏంటి నువ్వు వెతుకుతున్నావు? ఏంటి నీకున్న అత్యవసరమైన సమస్య? అనారోగ్యమా? ఆర్థిక ఇబ్బందుల? అన్నీ ఉన్నాయ్యా. మాట వినని బిడ్డలు బయలుదేరారు. మాట వినని తరం బయలుదేరారు. ఎదురు చెప్పేవాళ్ళు బయలుదేరారు. అనేకం ఉంటాయి. ప్రభా, ఈ రోజున నేను అడుగుతున్నాను, నా జీవితకాలం అంతా ఈ మందిరంలోనే ఉంటానయ్యా. ఈ ఒక్క వరం నాకు తెలుసు. దావీదుకి అనేక వరాలు ఉన్నాయి. పౌలు వలె వాటన్నింటినీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అది కాదు నాకు కావాల్సింది. దేవా, నీవు ఇచ్చే ఆశీర్వాదం స్థిరమైంది. నీవిచ్చే సమృద్ధి నాకు స్థిరమైంది. నీవిచ్చే ఆశీర్వాదం అది నిలిచి ఉండేది. నీవు దయచేయ ప్రభా. ఈ మందిరంలో నీవున్నావని వచ్చావు. ఈ మందిరంలో నీ సన్నిధి ఉన్నదని వచ్చాను. ఈ మందిరంలో నీ సమృద్ధి ఉందని వచ్చాను. ఈ మందిరంలో నీ యొక్క సమకూర్పు ఉందని వచ్చాను. దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటారా? ప్రతి ఒక్కరు దేవుడి సన్నిధిలో వేడుకోండి. మీకు ఉన్న సమస్యలు దేవుని ఎదుట పెట్టండి. ఆయన మనల్ని పరిష్కరిస్తాడు. ఆయన మనకు జవాబునిస్తాడు. కావలసిన నిరీక్షణ ఇస్తాడు. ఒక్క వరము అడుగుతున్నాం. అలాగే మౌనంగా ఉండి దేవుడు అడగండి. చిన్న పాట పాడతాను. మౌనంగా ఉంటుంది ఆయన సన్నిధిలో. మీరు దయచేసి ఒక్క వరం ఏంటి? దావీదు నేర్పుతున్న పాఠం ఏంటి మనకి ఈరోజు? ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. భక్తుడు పాడుకుంటున్నాడమ్మా, ఒక్క కోరిక నేను అడుగుతున్నాను ప్రభా, ఒక్క వరమే అడుగుతున్నాను. నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని, నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చూడాలని. అదృశ్యమైనవి, అవి మన కళ్ళకు కనిపించనివి, అవి నిత్యము ఉండేవి. ఆయన రాజ్యములో నేను చేరాలని, ఆయన రాజ్యాన్ని చూడాలని. అది అనిత్యమైనప్పటికీ అది వాస్తవము. ఆరిపోనీకు ఇది పాని, గడవరకు నీకై నన్ను వెలగని. ఆగిపోనీకు నా పయనాన్ని, చివరి వరకు నీకై నన్ను సాగని. ఈ సాక్ష్యం ఎలా ఉంది తమ్ముడు? నీ జీవిత సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీ బ్రతుకు ఎలా ఉంది? ఒక్క కోరిక నేను కోరుతున్నానయ్యా, దయచేసి నాకు దయచేయి. మూగవు నీకు ఈ కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. కూలిపోనీకు నా సాక్ష్యాన్ని, పరమపురికి నే చేరేంత వరకు. ఎంత గొప్ప కోరికండి!
శ్వాస విడిచే వరకు నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలయ్యా. ఆ పరలోకానికి చేరే వరకు నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలా. ఇదే నేను కోరుకునే కోరిక, ఇదే నా కోరిక. ఈ రాజ్యాన్ని నేను చూడాలా. చూడటమే కాదు, ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలి. అది అదృశ్యమైందే కానీ అది నిత్యము ఉండేది. దృశ్యమైనవి అనేక నా ముందున్నాయి, ఇవి కొన్ని కాలానికి మరుగైపోతాయి. కానీ అదృశ్య దేవుడి సన్నిధానం నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తారా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒక్క కోరిక దావీదు అడుగుతున్నాడు, జీవిత కాలమంతా నీ సన్నిధిలో నివసింపవచ్చున్నానయ్యా, అది చాలు నాకు. ఈ కాలం ఇక్కడ ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుంటాను నాకు తెలియదు. 70 లేదా 80 దాటిందా ఆయాసమే, దుఃఖమే. ఆయన సన్నిధియే మనకి నిత్యం. ఆయనతో నిత్యము ఉండాలా. అంటే నువ్వు ఈ లోకంలో ఇప్పుడే స్థిరపడాలి, సిద్ధపడాలి. ఇప్పుడే నీవు అడుగులు పరలోకం వైపుగా వేయాలి. ఇంకా బ్రతి ఉంటానులే, ఇంకా చూసుకుందాంలే అనుకోకు. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి సమర్పణ ప్రార్థన చేసుకున్నాం, సమర్పించుకోండి. పరిశుద్ధ బల ఆరాధన మన కొరకు ఉంది. ఈ యొక్క ఉదయకాలమున దేవుని సన్నిధిలో ఆ రొట్టెలో చేయి ఉంచే ముందు నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను కడుగు, నీ పరిశుద్ధతను తెచ్చి నీకు ఇష్టడిగా నేను జీవించాలా. వ్యర్థమైనవి నా ముందు చాలా ఉన్నాయి. నజరేయుడైన యేసు నామములో వాటిని లయం చేయండి. ఈ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేసి నీకు ఇష్టడుగా చేయమని సమర్పించుకున్నాం. పరిశుద్ధ బలలో పాల్గొనడానికి దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చినట్టు ఆయన కృపా సింహాసనం ఎందుకు ధైర్యముగా చేరి వచ్చి ఆ పరిశుద్ధ బలలో పాల్గొని ఆయనకు ఇష్టడుగా జీవించే కృప దేవుడు మనకు దయచేయని ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా వందనాలు, స్తోత్రాలు. చక్కని మాటలతో